హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీహూ ఫ్యామిలీ. నా వీడియో నేను మీకు అలసందలతోటి వడలు చూపిస్తున్నాను. దానికోసం ముందుగా అలసందలు తీసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి తర్వాత మంచి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఈ నానిన తర్వాత మెత్తగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు వేయకూడదు ఎక్కువగా. ఇది అంటే గారెల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ గారెల పిండి మనం ఎలా అయితే వేసుకుంటామో మినప గారెలకి ఆ విధంగానే రుబ్బుకోవాలి. ఇది ఎక్కువగా వాటర్ వేసినట్టయితే మనకి వడలు రావు. సో మనం కొంచెం తక్కువ అంటే మనం చూసుకుంటూ వేసుకోవాలి. వేసి కలిపిన తర్వాత మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసమని నేను ముందుగానే ఆయిల్ బాండీలో పోసి వెలిగించి పెట్టాను. అది నూనె కాగేలోపు మనం ఇంతవరకు మిశ్రమాన్ని కలుపుకున్నట్లయితే మనకి తొందరగా అయిపోతుంది. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఇందులో ఇంకా బియ్య పిండి కానీ ఏమీ అవసరం లేదు. చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవి ఎర్రగా వచ్చే విధంగా బ్రౌన్ కలర్లో దోరగా వేయించుకోవాలి. మనం చిన్న మంట మీద వేయించినట్లయితే కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకి చాలా హెల్తీ స్నాక్స్. అంటే అలసందలు ఎక్కువగా తినని వాళ్ళు ఉంటే ఈ విధంగా కూడా ఒక వెరైటీగా కూడా చేసి పెట్టచ్చు.
ఎందుకంటే మనం ఈజీగా అలా రాని వాళ్ళు నూనెలో చేయి పెట్టాలన్నా భయపడే వాళ్ళు చూడండి ఇలా ఈ విధంగా గెంటి తీసుకోవాలి. దాన్ని ముందుగా తడుపుకోవాలి, లేకపోతే రాదు. మనం సేమ్ చెయ్యి ఎలా అయితే తడి చేసుకుంటూ వేస్తామో అదే విధంగా చేసుకోవాలి. చూసారు కదా, అట్లా గెంటి మీద బోర్లు ఇచ్చేసి కొంచెం పిండి పెట్టి మధ్యలో హోల్ చేసేసి నూనెలో వేసేసుకోవడమే. ఆ విధంగా వేయడం వల్ల తొందరగా పడిపోతుంది కూడా నూనెలోకి. మళ్ళీ మనం వేసిన ప్రతిసారి గెంటిని కొంచెం తడి చేసుకుంటూ ఉండాలి, అప్పుడే అది మనకి లూజ్ అయిపోయి పడిపోతుంది, లేదంటే గెంటికి అతుక్కుపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ వల్ల మనకి చేతి మీద ఆయిల్ పడుతుందని కూడా ఉండదు. కాకపోతే కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. చూసారు కదా ఎంత విధంగా గారెలు కూడా ఎంత బాగున్నాయో. మనకి చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం వీటిని ఏ చట్నీతో అయినా తినొచ్చు, లేదంటే రోటి పచ్చడి అయినా తినొచ్చు, లేదంటే మనకి టమోటా పచ్చడి ఉంటుంది కదా, నిల్వ పచ్చళ్ళు, వాటితో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంకా వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ వడలు నంచుకొని తింటే ఇంకా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చక్కగా హోల్ వచ్చి షేప్ కరెక్ట్గా రౌండ్గా వచ్చినాయి కదా. మీకు అలసందల వడలు రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, అలసందల వడలు రెడీ అయిపోయినాయి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మళ్ళీ మరొక సరికొత్త వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్.